ఏమైందమ్మా? అమ్మా, రేపు నేను ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు బిడ్డ? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంది? అమ్మా, ఇందాక అక్క నువ్వు మాట్లాడుకోవడం నేను విన్నాను. ఇప్పుడు DNA టెస్ట్ వల్ల అర్జునే నా బిడ్డకి తండ్రి అని అందరికీ తెలిసిపోతుంది. నేను గాని అర్జున్ బాబు జీవితంలో ఉంటే సమాజం మొత్తం అక్క గురించి చెడుగా మాట్లాడుకుంటుంది. తనకి పుట్టబోయే బిడ్డకి కూడా భవిష్యత్తు ఉండదు. అక్రమ సంతానానికి ఈ సమాజంలో విలువ ఉండదు. అందుకే అక్కకు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు కోసం నేను అర్జున్ బాబుకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. బిడ్డ, నీ చిన్నతనమంతా కష్టాలలోనే గడిచిపోయింది. పెళ్ళయ్యే వరకు మా కోసం కష్టపడ్డావు. పెళ్ళయ్యాక అత్తింటి కోసం కష్టపడ్డావు. ఇప్పుడు అక్క కోసమా? వద్దు బిడ్డ, ఇంతవరకు నువ్వు చేసిన త్యాగాలు చాలు. చూడు బిడ్డ, నేను మీ ఇద్దరికీ తల్లిని. ఒక బిడ్డ కోసం మరో బిడ్డని త్యాగం చేయమని చెప్పలేను. అక్కకి తోడుగా నేనుంటాను. కాన్పైన తర్వాత ఆ బిడ్డని అర్జున్ బాబు నువ్వు కలిసి పెంచుకోండి. అప్పుడు ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. లేదమ్మా, అక్క బిడ్డ అని అర్జున్ బాబు గాని అత్తయ్య వాళ్ళు గాని ఇంట్లోకి రానివ్వరు. నేనుండగా యమజ పేరు కూడా ఆ ఇంట్లో వినిపించడానికి వీల్లేదని చెప్పారు. ఇక మిగిలింది నేను దూరంగా వెళ్ళిపోవడమే. అది కాదు బిడ్డా. లేదమ్మా, ఇదే నేను తీసుకున్న నిర్ణయం. నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోకు బిడ్డా. అమ్మా, ఇది తప్ప ఇంకొక మార్గం లేదు. ఈ నిర్ణయం నేను అక్క కోసం, అక్క కడుపులో బిడ్డ కోసం తీసుకుంటున్నాను. సపోర్ట్ చేస్తానని నాకు మాటివ్వమ్మా. ఇవ్వమ్మా. ఏం ఆలోచిస్తున్నావమ్మా? అక్క పేరు చెప్పి నా నోరు మోయించావు కదా బిడ్డ. ఇప్పుడు నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. లేదమ్మా, ఇలా జరిగినందుకు నాకు బాధగా లేదు. ఇవాళ కాకపోతే రేపైనా నేను అర్జున్ బాబుకి దూరం అవ్వాల్సిందే. నేను దూరం అయితే కాని అర్జున్ బాబు అక్కకి దగ్గర అవ్వడు. అర్జున్ బాబు దగ్గర అయితేనే అక్కకి పుట్టబోయే బిడ్డ ఇద్దరూ హ్యాపీగా ఉంటారు. మరి నీ సంగతి ఏంది బిడ్డ? వాళ్ళు ముగ్గురు హ్యాపీగా ఉంటే చాలమ్మా. నాకింకేం అక్కర్లేదు.
నీ చెల్లెలి జీవితం పాడైనందుకు బాధపడుతున్నావా? అలా చూడకు. నీకు మంచి జరగాలనే నేనిదంతా చేశాను, కాని ఇలా అవుతుందనుకోలేదు. కొంపదీసి దీనికి పిచ్చిగాని పట్టిందా ఏంటి? ఏంటి, నాకు పిచ్చి పట్టిందేమో అని అనుకుంటున్నావా? లేదు, పిచ్చి పట్టింది నాకు కాదు, మీ అందరికీ. ఇన్ని రోజులు నేను నాటకవాడాను. ఏ నిజం మింగుడ పడ్డం లేదా? అదేమన్నా హల్వానా నోట్లో వేసుకుని గుటుక్కుని మింగేయటానికి? నిజం గొంతుకి అడ్డపడుతుంది. అయితే ఇదంతా నాటకమా? నీ వాంతులు, కళ్ళు తిరిగి పడిపోవడాలు అంతా డ్రామాయేనా? అద్భుతం జరిగినప్పుడు ఆశ్చర్యపోవాలి కానీ ఆరాలు తీయకూడదు. అయినా నీకోసం నా ప్లాన్ మొత్తం చెప్తాను. నేను ప్రెగ్నెంట్ని కాను. అసలు కావేరికి అక్కనే కాను. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబద్ధాలు చెప్పావు! నేను కూడా నిజమని చెప్పి నమ్మేశాను. అబద్ధం చెప్తే నిజంలాగే ఉండాలి, లేకపోతే అబద్ధం చెప్పి ఉపయోగం ఏంటి? వార్డ్ బాయ్ రుక్మిణితో మాట్లాడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా నా ప్లానే. నేను గీసిన గీతలోనే అందరూ వెళ్లారు. ఒక్క నువ్వు మాత్రమే నా ప్లాన్ని దాటి మహిళా మండలి లీడర్ని, మీడియా వాళ్ళని తీసుకొనొచ్చావు. ఎంతైనా నువ్వు నా డార్లింగ్ డార్లింగ్. అది సరే, మరి ఆ డాక్టరు, డిఎన్ఏ రిపోర్టు అన్ని ఫేకే. నిజం ఒక్కటి, అది నా పగ. నేనింకా అర్జున్ని ముగ్గులోకి తిప్పేసి ప్రెగ్నెంట్ అయిపోయావేమో అనుకున్నాను.